నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి, రేడియేషన్ దాడికి జనం పరుగులు. రాష్ట్రంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పర్యటన, స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి మరిన్ని నిధుల కేటాయింపు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో జోరు వానలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 20 గంటల సమయం. ధ్వజావరోహణంతో ముగిసిన అప్పలాయగుంట శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు, వేడుకగా చక్ర స్నానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి లంచ్ మీట్లో పాల్గొన్నారు. ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధి, కేంద్ర సహకారంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇక లంచ్ అనంతరం కేంద్ర మంత్రి గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు. రాష్ట్రంలో ఉన్న పొగాకు రైతుల సమస్యలు, దిగుబడిదారులు, మార్కెట్ పరిస్థితులు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే రాష్ట్రంలో పొగాకు సాగు కీలక వ్యవసాయ రంగంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న మార్కెట్ సమస్యలు, ఎగుమతి సమస్యలు వంటి అంశాలపై పీయూష్ గోయల్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి తగినంత మద్దతు వచ్చేలా చర్యలు తీసుకుంటామంటూ సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలోని పొగాకు రైతులకు కేంద్రం నుంచి సహాయం, మద్దతుపై ఆశలు చిగురించనున్నాయి. నైరుతి రుతుపవనాలు 2 తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకు, మరాఠ్వాడా నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు వేర్వేరుగా ఉపరితల ద్రోణులు ఏర్పడ్డాయి. అలాగే ఉత్తరాంధ్రకు ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తమ పంటను జాగ్రత్త చేసుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు. మరోవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు జోరుగా వ్యవసాయ పనుల్లో మునిగిపోయారు. ఈ వర్షాలు సాగు పనులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. రైతులు ఇప్పటికే భూమిని దున్నడం, విత్తనాలు చల్లడం వంటి పనులను ప్రారంభించారు. వరితో పాటు పత్తి, మొక్కజొన్న, కంది వంటి పంటలకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. భూమిలో తగినంత తేమ చేరడంతో విత్తనాలు మొలకెత్తడానికి, పంటల దిగుబడికి ఈసారి వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. 1 కేజీ మామిడి 12 రూపాయలకి ధర ప్రభుత్వం అమ్మకం ధర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వ్యవసాయ, సహకార అనుబంధ రంగాల శాఖ మంత్రి వర్యులు కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని గుడిపాల మండలం గొల్లమడుగు ఫుడ్ అండ్ ఇన్స్ ఫ్యాక్టరీలను, మంగసముద్రం యార్డులను పరిశీలించారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. మామిడి రైతులు పండించిన పంటపై ప్రభుత్వ ధర నిర్ణయంపై అభినందన కార్యక్రమం అమలుపై మంత్రి వర్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీ ప్రసాద్ రావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఎక్స్ సర్వీస్ హార్టికల్చర్ సెక్రటరీ రాజశేఖర్ బాబు, హార్టికల్చర్ కమిషనర్ శ్రీనివాసులు రెడ్డి, జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ జరిగిన సమావేశంలో మంత్రి వర్యులు మాట్లాడుతూ, ఎన్నికల్లో ప్రకటించిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇచ్చాం. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను ప్రజలకు వివరిస్తున్నాం. 1 కోటి మందికి ఉచిత సిలిండర్లు అందించాం. సంక్షేమం, అభివృద్ధితో ముందుకు వెళ్తున్నాం. విజన్ కలిగిన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడని తెలిపారు. అన్న క్యాంటీన్లు, వివిధ సామాజిక భద్రతా పెన్షన్లు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు అందజేస్తున్నాము. డిఎస్సి అమలు చేస్తున్నాము.
వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ 130 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, ప్రస్తుతం 90 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. రైతులను ఆదుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. మిర్చి ధర తగ్గినప్పుడు పొగాకు సమస్యలను, మామిడి రైతులు ధర విషయంపై ప్రత్యేక చర్యలు చేపడతామని వివరించారు. ఈరోజు కంపెనీలతో చర్చించి ఒక ధర నిర్ణయించడం జరిగిందని తెలిపారు. వివిధ కంపెనీలు 8 రూపాయలకే కేజీ మామిడి పండ్లు ధర నిర్ణయించడం జరిగిందని, 4 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో రైతులకు వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు స్వేచ్ఛగా వారు పండించిన మామిడి పంటను మండీలలో గానీ, మార్కెట్లో గానీ అమ్ముకోవచ్చని తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చివరి కాయ వరకు విక్రయించుకోవచ్చన్నారు. 2019వ సంవత్సరంలో జిల్లాలో మామిడి ధర తెలుగుదేశం ప్రభుత్వమే ₹7.50 ధర నిర్ణయించడం జరిగిందని తెలిపారు. రైతులు నాణ్యమైన మామిడికాయలను కంపెనీలకు సరఫరా చేయాలని ఆదేశించారు. మామిడి రైతులకు 168 కోట్ల రూపాయల సబ్సిడీ రూపంలో అందజేస్తున్నామని మంత్రివర్యులు తెలిపారు. యార్డును మోడల్ యార్డుగా రూపొందిస్తామని తెలిపారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ కృషితో జిల్లాలోని మామిడి రైతులకు మంచి ధర నిర్ణయించడానికి పలు సమీక్షా సమావేశాలు కలెక్టరేట్లో నిర్వహించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోయి వ్యవసాయ శాఖ మంత్రి అండతో మామిడి రైతులకు ఈ ధర నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఆర్ రాజన్, బిఎన్ రాజసింహులు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రైతులు గజమాలలతో మంత్రివర్యులను సన్మానించారు. మీరందరూ ఒకసారి ఆ రోజుకి మీరు విలేకరులుగా ఉన్నారో లేదో తెలియదు, కానీ 2019వ సంవత్సరంలో ఆ రోజు చిత్తూరు ఇన్ఛార్జ్ మంత్రిగా నేనున్నాను. మామిడికి ధర బాగా తగ్గిపోయింది. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నుంచి ₹2.5 ఫస్ట్ టైం మామిడి రైతులకు డైరెక్ట్గా కేజీకి సబ్సిడీ ఇచ్చారు. కంపెనీలకి ₹5 కంటే తక్కువ ఇవ్వకుండా ఆ రోజు పరిశీలన చేసి కంపెనీ ₹5, ప్రభుత్వం ₹2.5, ₹7.5 తక్కువ లేకుండా ఆ రోజు మామిడి రైతులకు ఇచ్చి ఆదుకున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నారు. మళ్ళీ ఈరోజు కూడా రైతులకు ఇబ్బంది కలగకూడదని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ₹12కి ఒక్క పైసా కూడా తక్కువ లేకుండా కొనమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. మాకు తెలిసింది కొన్ని కంపెనీలు 6, కొన్ని కంపెనీలు 7, కొన్ని కంపెనీలు 8 అని. మళ్ళీ ఇప్పుడు పెద్ద కంపెనీలకు వచ్చాం. మీరు ముందు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం మీరు ₹8 కొనాలి, కొని తీరాలి. మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా అదే రేట్ ఇచ్చి కొనే పరిస్థితి వస్తుందని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. తిరుమలలో అనధికారికంగా వ్యాపారాలు చేసుకుంటున్న వారిపై చర్యలకు ఉపక్రమించింది టీటీడీ. రాజకీయ పార్టీల అండదండలతో అసాంఘిక శక్తుల రూపంలో స్థానికేతరులు అనేక మంది కొండపై తిష్టవేశారు. అనధికారిక హాకర్ల ముసుగులో చలామణి అవుతున్నారు. యాత్రికులు తిరుగాడుతున్న అనేక కీలక ప్రాంతాలలో స్థలాలు ఆక్రమించుకున్నారు. అక్కడ తట్టలు ఏర్పాటు చేసుకుని జులాయిలను చేరదీస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. రాజకీయ పెద్దల అండదండలతో పరోక్ష సహకారంతో కొండపై సుమారు 580 తట్టలు ఇలా అక్రమంగా టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నట్లు కనుగొన్నారు. ఇప్పుడు గత 3 రోజులుగా టీటీడీ విజిలెన్స్ వింగ్ ఆధ్వర్యంలో అధికారుల బృందం ఈ అక్రమ వ్యవహారం నిగ్గు తేల్చే దిశగా రహస్య విచారణ జరుపుతోంది. గత నెలలో టాస్క్ ఫోర్స్ బృందం పరిశీలనలో వెల్లడైన జాబితాను టీటీడీ విజిలెన్స్ వింగ్ మళ్లీ పునః పరిశీలిస్తోంది. అందులో వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ ఆక్రమణలపై టీటీడీ పంచాయతీ రెవెన్యూ అధికారులు 4 బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో ఎస్టేట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విచారణ జరిపి ఒక జాబితాను ఉన్నతాధికారులకు చేశారు. ఈ జాబితా ప్రకారం తిరుమల కొండపై పునరావాసం కింద నిర్వాసితులైన స్థానికులకు 1135 దుకాణాలు, 710 హాకర్ లైసెన్సులు టీటీడీ ఇప్పటి వరకు మంజూరు చేసింది. వీటికి టెనెంట్ నెంబర్ కేటాయించి అధికారికంగా అద్దెలు వసూలు చేస్తున్నారు. ఇక్కడి వరకు ఎటువంటి సమస్య లేదు. కానీ ఇవి కాకుండా గత పాలక మండలి హయాంలో 151 మంది ఇతరులు తమకు హాకర్ లైసెన్సులు మంజూరు చేయాల్సిందిగా దరఖాస్తులు చేసుకున్నారు. దీనిపై అప్పటి కరుణాకర్ రెడ్డి పాలక మండలి పూర్తి వివరాలు విచారణ జరిపి తిరిగి బోర్డుకు నివేదిక అందించాల్సిందిగా అప్పటి రెవెన్యూ అధికారులకు సూచించింది.
దీనిపై విచారణ జరిపిన 4 బృందాల రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో 74 మంది మాత్రమే టీటీడీ అనుమతి లేకుండా ఎలాంటి అద్దెలు చెల్లించకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు లెక్క తేల్చింది. అందులోనూ చాలా మంది విచారణకు స్వయంగా హాజరు కాలేదని పేర్కొంది. కేవలం 29 మంది వ్యక్తులు మాత్రమే హాకర్ లైసెన్సులు పొందడానికి అర్హతగా స్థానిక ధ్రువపత్రాలు కలిగి ఉన్నారని వివరించింది. ఇవన్నీ ఇలా ఉంచితే మరో 580 తట్టలు అక్రమంగా రాజకీయ ఒత్తిడితో పలుకుబడితో టీటీడీ వ్యవస్థను లెక్క చేయకుండా కొండపై అక్రమ వ్యాపారాలు చేసుకుంటున్నట్లు గుర్తించారు. వీటి కారణంగా నిజమైన స్థానికులకు వ్యాపారం జరగకుండా నష్టం కలగడమే కాకుండా భవిష్యత్తులో తిరుమలలో శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తే అవకాశం, అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారే పరిస్థితి ఏర్పడవచ్చని అంచనా వేశారు. 120 కోట్ల మంది భక్తులకు ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారి ఆలయ భద్రత కోసం ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్న టీటీడీ నిఘా పోలీసు వ్యవస్థలు తొలుతగా తిరుమలలో అనధికారిక హాకర్లు, అనామకుల ఏరివేత, ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు మరో వారం రోజుల్లో కొండపై అనధికారిక వ్యక్తుల పేరుతో చలామణి అవుతున్న తట్టలను పూర్తిగా తొలగించే ప్రక్షాళనకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే అనేక సందర్భాల్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకయ్య చౌదరి పూర్తి వివరాలను అధికారుల నుండి రాబట్టగలిగారు. క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగితే ఎదురయ్యే రాజకీయ ఒత్తిడులు, పలుకుబడి, పైరవీలు తదితర పరిస్థితులను కూడా అంచనా వేశారు. ఇదే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆయన నివేదించినట్లు తెలిసింది. చివరిగా అధికారులతో సమీక్షించుకొని మీరు ఎటువంటి ఒత్తిడులకు తలొగ్గకుండా పనిచేయండి, ఎంతటి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా మేం చూసుకుంటామంటూ పంచాయతీ, రెవెన్యూ సంబంధిత అధికారులకు భరోసా కల్పించారని సమాచారం. ఈ అనధికారిక తట్టలను తొలగించేందుకు అటు తర్వాత ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు టీటీడీ ఈవో శ్యామలరావు కూడా పకడ్బందీ ప్రణాళిక రూపొందించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. టాస్క్ ఫోర్స్ బృందం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, క్షేత్రస్థాయిలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి అనే పూర్తి అంశాలతో ఇప్పటికే తన వద్ద ఉన్న ఫైల్కు క్లియరెన్స్ మంజూరు చేసినట్లు సమాచారం అందింది. వారంలోగా ప్రారంభించనున్న ప్రక్షాళనకు ముందుగా విజిలెన్స్ విభాగం నుండి క్రాస్ చెకింగ్ పేరుతో పరిశీలన రహస్యంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిసింది. ప్రజల పక్షాన నిలుస్తూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూసాలు కదిలేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పోరాటాలు చేయబోతామని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. తిరుపతి టీటీడీ మాజీ పాలక మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎమ్మెల్యే సునీల్, విజయానందరెడ్డి, నూకతోటి రాజేష్, తిరుపతి పార్లమెంట్ పరిశీలకులు చవ్వ రాజశేఖర్తో కలిసి 5 కోట్ల రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఏడాది కాలంలో ప్రజలను ప్రభుత్వం నయవంచనకు గురి చేసిందని, వారి ఎల్లో ప్రసార మాధ్యమాలలో ప్రజాదరణ కలిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రజలలో విషాన్ని నింపడమే ధ్యేయంగా పనిగట్టుకుని పనిచేస్తున్నాయని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయించి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించారని అన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన కాదు, సూపర్ 6కు ఎగనామం పెట్టిన పాలన అని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను నట్టేట ముంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము అధికారంలోకి వస్తే జగన్ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలే కాకుండా అదనంగా ఈ 5 సంవత్సరాల కాలంలో 2.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువగా పేద ప్రజలకు మేలు చేస్తాము. అంతే కూడా కాకుండా అన్ని వర్గాలకు, అన్ని రకాలైనటువంటి ప్రజలకు ఎనలేనటువంటి మేళ్ళు చేస్తాము అని ప్రజల్ని భ్రమింపజేసి వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అతి ముఖ్యమైనటువంటి కొన్ని పథకాలు, ఆడబిడ్డ నిధి, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క అమ్మాయికి 1500 రూపాయలు ప్రతి నెల అందిస్తాను అన్నటువంటి పథకం దాదాపు 2,7,00,000 మందికి అందాల్సినటువంటి ఈ పథకం అసలు ఉరువు లేకుండా పోయింది. మాది సుపరిపాలన, 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 ఈ మాట మనం వింటూ వస్తున్నాం. ఇది సుపరిపాలన కాదు, శుద్ధ దండగ పాలన. ఇది సుపరిపాలన కాదు, సూపర్ 6కి ఎగనామం పెట్టిన పాలన. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ కులం, మతం, పార్టీ చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు తాను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచే 5 సంవత్సరాలు ఏ విధంగా ప్రతి ఇంటికి కూడా అందజేశారో మనం కళ్ళారా చూసాం. అంతకు మించి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో
ఒక్కటంటే ఒక్కటైనా ఇవ్వటానికి ముందుకొచ్చారని నేను ప్రశ్నిస్తున్నా. భక్తులు నడిచి తిరుమలకు చేరుకునే శ్రీవారి మెట్టు నడకదారిలోని చిరు వ్యాపారుల బ్రతుకులతో ఆడుకోవద్దని చేస్తున్న నిరాహార దీక్ష 300వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో టీటీడీ వెంటనే న్యాయం చేయాలని టీటీడీ ఏడీ బిల్డింగ్ వద్ద డిమాండ్ చేశారు. వీళ్ళు వ్యాపారం ఎందుకు చేస్తున్నారు? ఆడ కొంటున్నారు కాబట్టి వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు కొంటున్నారు. మధ్యలో వీళ్ళది ఏంది అక్కడ? వాళ్ళు ఏమన్నా అక్కడ అరాచకాలు చేస్తా, వచ్చేపోయే వాళ్ళు దౌర్జన్యం చేస్తా, వాళ్ళు మోసం చేస్తూ ఉంటే మీరు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు శిక్షిస్తారు. కానీ వాళ్ళు ఏదో పాపం చిన్న చెత్తకోళ్ళు బతకడానికి పొట్టకూటి కోసం వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళు ఉన్నారు, వ్యవసాయం లేదు, కూలి పనులు లేవు, ఇవన్నీ ఉండేటప్పుడు అక్కడ వ్యాపారం చేసుకుంటే ఏం తప్పు? వెంకటేశ్వర స్వామి ఏమైనా చేయొద్దని చెప్పాడా? వాళ్ళు బతుకు తెరువు చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు 300 రోజులైంది. ఈ రోజుకైనా కూడా అధికారులు కానీ పాలక మండలి కానీ వీళ్ళపైన కొంత కనికరం చూపించి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్. దశాబ్దాలకు పైగా శ్రీవారి మెట్టు మార్గాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి అత్యంత పేదలైన శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తుల పట్ల టీటీడీ యాజమాన్యం అనుసరిస్తున్న తీరు ఏమాత్రం బాధ్యతగా లేదు. గత 300 రోజులుగా ఈ శ్రీవారి చిరు వ్యాపారస్తులు, శ్రీవారి మెట్టులో జీవనం సాగిస్తున్నటువంటి చిరు వ్యాపారస్తులు తమకు బతుకు పోగొట్టవద్దు, భుక్తిని కల్పించాలని చెప్పి కోరుతూ నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు ఇక్కడ చేపట్టారు. 300 రోజుకి ఈ రోజుకి చేరుకున్నది. స్వల్పమైన సమస్య, ఏ రకమైనటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ లేనటువంటి సమస్య. గత 25 సంవత్సరాలుగా టీటీడీ ఏమాత్రం సరైనటువంటి సౌకర్యాలు కూడా అందించలేనటువంటి రోజుల్లో అక్కడ భక్తుల్ని కాపాడింది వీళ్ళు, భక్తులకు అవసరమైన అన్నపానీయాలని అందజేసింది వీళ్ళు. చిన్న చిన్న వస్తువులను, సమోసాలు అమ్ముకునేవాళ్ళు, మామిడి ముక్కలను అమ్ముకునేవాళ్ళు, లేదా జ్యూస్ అమ్ముకునేవాళ్ళు, మజ్జిగలు అమ్ముకునేవాళ్ళు, కూరగాయ అంటే ఫ్రూట్స్ లాంటివి అమ్ముకునేవాళ్ళు, ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, భక్తుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు అక్కడ ఎర్రచందనం స్మగ్లర్లను వీళ్ళు పట్టించారు. అదే మాదిరి ఎవరికైనా గుండెపోటు లేదా అనారోగ్య సమస్యలో భక్తులకు వచ్చినప్పుడు వాళ్ళని ఆగమేఘాల మీద ఆసుపత్రికి తరలించినటువంటి వాళ్ళు. వీళ్ళు ఉండడం అనేది భక్తులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ వృక్ష సంపదనంతా కాపాడడానికని తోడ్పడే మనుషులుగా ఉన్నటువంటి వీళ్ళ పట్ల టీటీడీ యాజమాన్యం ఏమాత్రం కనికరం లేకుండా అక్కడ అలిపిరి మార్గంలో పులి కనిపిస్తే శ్రీవారి మెట్టు మార్గంలో వీళ్ళందరినీ ఎవరిని ఎంటర్ కానివ్వకుండా ఈరోజు అవస్థల పాలు చేస్తున్నారు. తిరుపతి ఫిల్మ్ సొసైటీ, తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో 335వ కార్యక్రమాన్ని తిరుపతి మహతి కళాక్షేత్రంలో వేడుకగా నిర్వహించారు. మహతి ఆడిటోరియంలో తిరుపతి ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా అంకితం నీకే అంకితం కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ పిసి రాయలు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, ఫిల్మ్ సొసైటీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ముఖ్య అతిథి డాక్టర్ పిసి రాయలు ఈ సందర్భంగా వీక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అజరామరుడని కొనియాడారు. సినీ సంగీత ప్రపంచంలో ఘంటసాల తర్వాత బాలసుబ్రహ్మణ్యం చిరస్మరణీయులని అన్నారు. అంతకుముందు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి పుణ్యక్షేత్రంలో కళాకారులకు కొదవలేదన్నారు. కళాకారులకు ప్రత్యేకంగా మినీ ఆడిటోరియం నిర్మాణం చేపట్టడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికలకు ముందు యువగళం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని చెప్పి రాష్ట్రంలో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఆ ఊసే మర్చిపోవడం బాధాకరమని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు.
తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ భారతదేశంలో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి 7 రోజులు పూర్తయినప్పటికీ ఎన్నికలకు ముందు యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు నెరవేర్చకపోవడం బాధాకరమని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జీవో నెంబర్ 77ను రద్దు చేసి నిరుద్యోగులను, యువతను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలిపారు. కూటమి ప్రభుత్వం సైతం మాట్లాడకుండా మోదీ ప్రభుత్వం కనుసన్నల్లో ఉంది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ సవరింపులు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులకి, నిరుద్యోగులకి ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఆనాడు యువగలం పాదయాత్రలో 77 జీవోని రద్దు చేస్తామన్నారు. ఒక విద్యా సంవత్సరం పూర్తయినా ఈరోజు 77 జీవోని రద్దు చేయలేదు. తక్షణమే 77 జీవోను రద్దు చేసి పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏ ఒక్క హాస్టల్ కూడా మరమ్మతులు చేపించలేదు, సొంత భవనాలు ఏర్పాటు చేయలేదు, మెస్ ఛార్జీలు లేవు, కాస్మెటిక్ ఛార్జీలు లేవు, అద్దె భవనాల్లో ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఒక్కొక్క వార్డానికి 4-5 హాస్టల్లో ఈరోజు ఇన్ఛార్జి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి సంక్షేమ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బలమైనటువంటి పోరాటానికి మేము సిద్ధమవుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టమైన చక్రస్నానం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టమైన చక్రస్నానం ముగిసింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య పల్లకీ ఉత్సవం జరిగింది. తదుపరి 9 గంటల 15 నిమిషాల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు స్నపన తిరువంజనం చేపట్టారు. అనంతరం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల 45 నిమిషాల వరకు తీర్థవారి చక్రస్నానం నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య శ్రీవారి మాడవీధి ఉత్సవం జరుగుతోంది. రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల మధ్య ధ్వజారోహణతో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. వాహన సేవలో టీటీడీ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఉద్రిక్తంగా కొనసాగుతోంది. భక్తులు తిరుమలకు అధిక సంఖ్యలో పోటెత్తుతుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. వీటితో పాటు వెలుపల కూడా భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్వదర్శనం కోసం ప్రస్తుతం భక్తులకు సుమారు 20 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో భక్తుల రద్దీతో అధికారులు భద్రతా ఏర్పాట్లు, నీటి సదుపాయాలు, అన్నప్రసాద పంపిణీ వంటి చర్యలను ముమ్మరంగా చేపడుతున్నారు. గత 24 గంటల్లో 91,720 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందులో 44,678 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా వచ్చిన కానుకల మొత్తం 3.8 కోట్ల రూపాయలుగా అధికారులు వెల్లడించారు. తిరుమల టీటీడీ అధికారులు భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైనా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు తగు రద్దీ తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం సమంజసం. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఘనంగా సంకటహర చతుర్థి వేడుకలను నిర్వహించారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ఆస్థాన మండపం నందు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ స్వామివారికి వైభవంగా ఉదయం మరియు సాయంత్రం సంకటహర గణపతి వ్రతం నిర్వహించడం జరిగింది. రాత్రి వైభవంగా ఆలయ మాడవీధుల్లో స్వర్ణ రథోత్సవం, కోలాటాల నడుమ జనసందోహం భక్తులతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్, చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర్ రాజు, సిఐ శ్రీధర్ నాయుడు, దేవస్థానం మాజీ చైర్మన్ మణినాయుడు, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజీ నాయుడు, రవి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం ఆధ్వర్యంలో సంతాప ర్యాలీని కపిలతీర్థం కూడలిలో కన్నీటి నయనాలతో నిర్వహించారు.
బ్రాహ్మణ పురోహితుల ఆధ్వర్యంలో ఈ ప్రమాదంలో మరణించిన తర్వాత 11వ రోజు పిండ ప్రదానంను కపిలతీర్థం పురోహితుల ఆధ్వర్యంలో జరపనున్నట్లు మీడియాకు తెలియజేశారు. అలాగే ఈ ఘటనలో మృత్యుంజయుడిలా బయటపడ్డ ఒకే ఒక్కడు ఆయన ఆయుష్ గట్టిగా నిండు నూరేళ్లు జీవించాలని కోరుతున్నామని పాత్రికేయులకు తెలిపారు. అనంతరం ఈ క్యాండిల్ ర్యాలీ నంది సర్కిల్ చుట్టూ తిరిగి కన్నీటి వీడ్కోలుతో జరిపారు. దాంట్లో ఫ్లైట్లో ఉన్న అందరూ చనిపోయి ఒకే ఒకడు మృత్యుంజయుడు బతికినాడు. వానికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడని కోరుకుంటూ చనిపోయిన వాళ్ళందరికీ మా బ్రాహ్మణ సంఘాలు అందరి తరపున కపిల్ తీర్థ బ్రాహ్మణ పురోహిత సంఘ తరపున మా ప్రగాఢ సానుభూతి సంతాపము చాలా బాధాకరంగా ఉంది. మా బ్రాహ్మణ సంఘం తరఫున మేమందరూ కూడా చాలా బాధపడుతున్నాం. పురానికి హితవు కోరేవాడే పౌరోహితుడు. అలాంటి సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి బ్రాహ్మణులు హృదయాలు చాలా బాధపడ్డాయి. కావున ఈ దినం మేము వారికి సంతాప సూచనగా మేము ఈ మౌన ర్యాలీని జరుపుతున్నాము. వారి కుటుంబానికి అందరికీ మనోధైర్యాన్ని ఇవ్వవలసిందిగా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. వేమన విజ్ఞాన కేంద్రంలో సంపూర్ణ జీవితం దేహమే బిషక్కు అనే పుస్తకాన్ని కవులు, రచయితలు, మేధావుల మధ్య ఘనంగా ఆవిష్కరించారు. ఈ పుస్తకం తొలి ప్రతిని ఏనుగుల అంకమ్మ నాయుడు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రచయితల సంఘం సభ్యులు గంగవరపు శ్రీదేవి, గాలి గుణశేఖర్, బీరం సుందర్రావు, పొక్కిళ్ల సుభద్ర, మన్నవ గంగాధర ప్రసాద్, దేమిలేటి కిట్టన్న తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మల్లారపు నాగార్జున అధ్యక్షత వహించారు. నేను ఈ గ్రంథాన్ని ప్రింట్ చేసి సమర్పించడం సభకు జరిగింది. దీని యొక్క గ్రంథకర్త గాలి గుణశేఖర్ గారు త్రిభాషా పండితులు. ఆయన యొక్క సూక్ష్మ పరిశీలనతో ఆరోగ్య రహస్యాలను ఈ పుస్తకం ద్వారా సమాజానికి తెలియజేయాలని అనుకుంటే దానికి నేను వెనకుండి ప్రోత్సహించి ప్రింట్ చేసి 10 మందికి ఈ సమావేశం ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మేడసాని మోహన్ గారికి తదితర పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ కావమ్మ మారయ్యలకు పెద్ద సంఖ్యలో భక్తులు సారెను సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి నెహ్రూ నగర్లో వెలిసిన శ్రీ మహాగణాధిపతి శ్రీ కావమ్మ మారయ్య సహిత నవగ్రహ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ప్రత్యేకంగా ఆలయానికి విచ్చేసే భక్తులను ఆకట్టుకునేలా దేదీప్యమానంగా విద్యుత్ కాంతులతో సుందరీకరించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ ధర్మకర్త కట్టా జయరాం యాదవ్ మాట్లాడుతూ తిరుపతి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సుభిక్షంగా ఆరోగ్యవంతంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా శ్రీ కావమ్మ మారయ్య ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని, ఇందుకు సహకరించిన ఆలయ కమిటీ సభ్యులు, నగరవాసులు, చందాదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే సంవత్సరం కూడా ఇంతే అద్భుతంగా జరిపేందుకు ఆలయ కమిటీ సన్నాహాలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకోవడం జరిగిందని తెలిపారు. సాయంత్రం కావమ్మ మారయ్యకి విశేషంగా స్వామివారికి సాయం సంధ్యా సమయంలో విశేష పూజా కార్యక్రమం జరిగింది. తదనంతరము భక్తులకి సర్వదర్శనం ఏర్పాటు చేశాము. అట్లానే ఈరోజు బెస్తవారి చేత అమ్మవారికి శార తీసుకొచ్చి విశేషంగా పూజ గావించి అమ్మవారికి తదనంతరంగా వస్తున్న వంశపారంపర్యంగా వస్తున్న శారను అమ్మవారికి ఈరోజు సమర్పిస్తారు బెస్తవారు. రేపు ఉదయము స్వామివారికి 6 గంటలకి పంచామృత స్థపన అభిషేకము, అలంకారణము, మహానివేదన జరుగుతుంది. తిరుపతి నెహ్రూ నగర్ జ్యోతి డ్యాన్స్ దగ్గర కావమ్మ మారే ఉత్సవాల్లో ఈరోజు 2వ రోజు. ఈరోజు రాత్రికి సారి పంచే ఘట్టం ఉంటుంది. అదే రేపు తెల్లారి స్వామివార్లకి అభిషేకం జరుగుతాయి. రేపు రాత్రికి బుర్రకథ, అగ్నికుండ ప్రవేశం ఉంటుంది. ఈ యొక్క అగ్నికుండ ప్రవేశానికి రేపు పొద్దున్న నుండి ఉపవాసం ఉండి ఇక్కడ గుడి దగ్గర వచ్చి కంకణం కట్టుకొని ఆదివారం రాత్రి, సోమవారం తెల్లారుజామున అగ్నికుండం దిగే భక్తులందరూ కూడా ఉపవాసం ఉండి అందరూ గుడి దగ్గర వచ్చి కంకణాలు కట్టుకొని లైన్ క్రమబద్ధంగా దిగాలి. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం కూడా తిరుపతి పురవీధి ప్రజలందరూ వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం.
ఈ ఉత్సవాలు ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి ఆలయ కమిటీ సభ్యులందరూ, చందాదారులు మరియు దాతలు వాళ్ళ యొక్క సహకారంతో ఇంత గ్రాండ్గా చేస్తాను. దీన్ని అందరి సహకారంతోనే ఇంత విజయవంతం చేస్తాం. దీనికి భక్తులకు, చందాదారులకు, అందరికి కూడా ఆలయ ధర్మకర్తగా అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ 2 రోజుల కార్యక్రమం కూడా జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. అనగా ఆదివారం రాత్రికి అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది. తిరుపతి భక్తాదులు విచ్చేసి ఈ యొక్క అగ్నిగుండ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా సోమవారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. భారీ ఎత్తున వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రముఖ పారిశ్రామికవేత్త కునుములూరి హరీష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. స్నేహశీలి, మంచి మనసున్న వ్యక్తి, సున్నిత మనస్కుడు, గుణసంపన్నుడు, కష్టం అంటే నేనున్నానంటూ అండగా నిలిచే సహృదయులు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఘనుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త కనుములూరి హరీష్ కుమార్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఘనంగా జరుపుకున్నారు. పాస్ మనోవికాస్, నవజీవనాశ్రమం, ఓం చారిటీస్ లాంటి వృద్ధాశ్రమాలలో వృద్ధులకు, అనాథలకు, దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. వృత్తిరీత్యా నిరంతరం బిజీగా ఉండే కనుములూరి హరీష్ కుమార్ మానవ సేవ చేయడంలో ప్రతినిత్యం ముందుంటారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి, రేడియేషన్ దాడికి జనం పరుగులు. రాష్ట్రంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పర్యటన, స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి మరిన్ని నిధుల కేటాయింపు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో జోరు వానలు, యెల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 20 గంటల సమయం. ధ్వజావరోహణంతో ముగిసిన అప్పలాయగుంట శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు, వేడుకగా చక్ర స్నానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.